గారిని వైఎస్ సునీత గారి కాలం అసలు ఏంటి వివేకా కేసు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడుకి అసలు ఒక కొలుక్కు వస్తాయి అందులో ఇంకోటి ఎవరు రాజకీయ అంశాలు కూడా ఉమ్, ఇప్పుడు జగన్ భద్రత ఇట్లాంటివి మళ్ళీ మనం తీసుకోవచ్చు, కానీ వాటి మీద కూడా గవర్నమెంట్ మాకు సంబంధం లేదనో మాకు సంబంధం ఉందేనో ఇది ఆ డిబేట్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. లేదా ఎడతెగకుండా అవే వచ్చేసి అవును ఆక్రమిస్తున్నాయి. మీరు అన్నట్టుగా సునీత డాక్టర్ వివేకానంద రెడ్డి కుమార్తె ఈమె డాక్టర్ సునీత, ఈమె కలిశారు. ఇంతకుముందు కూడా ఎన్నికల ప్రచారంలో ముఖ్య పాత్ర వహించారు. ఆమెతో కలిసి షర్మిలతో కలిసి, తర్వాత నిజానికి ఆమె ఎక్కువ కనపడలేదు. మళ్ళీ ఇప్పుడే వెళ్ళటం అనితను కలిసి ఏంటంటే అక్కడ ఏ న్యాయం జరగట్లేదు అంటే మేము అన్ని న్యాయం చేస్తాం, పూర్తిగా అసలు హంతకులను వెలికి తీస్తామని హోంమంత్రి ఆమెకు హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సాక్ష్యాధారాలు కూడా సమర్పించారని. ఇప్పటికే సుప్రీంకోర్టుకు సిబిఐకి ఇవన్నీ సాక్ష్యాలు కొత్తగా ఎక్కడి నుంచి, అదే సిబిఐ నోటీసులో ఉంది కదా ఇప్పుడు వీళ్ళు కూడా అందుకనే నేను చెప్పేది ఏంటంటే మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు అని మనం చూస్తాం. అలాగా డీజీపీ మాట్లాడుతుంటే కూడా పెట్టుకున్నారని అంటే సైట్స్లో చూశాను నేను. ఇలా ప్రభుత్వ పాత్ర ఇందులో ఏముంటుంది? సిబిఐకి అప్పగించి సుప్రీంకోర్టు హైకోర్టు పర్యవేక్షణలో, అది కూడా తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఎక్కువగా జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసు యొక్క పాత్ర పరిమితంగానే ఉంటుంది. ఎందుకంటే సిబిఐ కదా ఆదేశించేది. అటువంటప్పుడు వీళ్ళు పదే పదే బయట జరుగుతుంది, ఇది రాజకీయ ప్రచారానికి లేదా ఆ సెన్సేషన్కి ఉపయోగపడినంతగా కేసు దర్యాప్తుకి ఏమి ఉపయోగపడుతుంది? ఎందుకు జరగడం లేదు ప్రశ్న. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే ఆ దస్తగిరి అప్రూవర్గా సాక్షిగా ఆయన సాక్ష్యం చేశారు, మిగతా వాళ్ళని తీశారు. అంటే నిందితుల జాబితాలో నుంచి దాని మీద కూడా చాలా ఆక్షేపణలు. సో ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఆమె ముఖ్యమంత్రిని కూడా కలుస్తారు అంటున్నారు సునీత. కలిసి చెప్పడం వల్ల రాజకీయంగా ఏదన్నా కొంత ప్రచారం కొంత కథలకి రావచ్చేమో, కానీ టెక్నికల్గా సిబిఐ ఏం చేస్తుంది, కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది మటుకు వీళ్ళ చేతిలో ఏమీ ఉంటుంది. సార్ ఇప్పటి వరకు అది తేలకపోవడానికి ఏంటి సార్ కారణాలు? అదే కదా నేను అడిగేది, అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు సిబిఐ చెప్పాలి, కోర్టులు దాన్ని తేల్చి నిర్ధారించాలి. బయటేమో హూ కిల్డ్ బాబాయ్ అని దాదాపు ఇదిగో ఎక్స్ కిల్డ్ బాబాయ్, వై కిల్డ్ బాబాయ్ అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కడో ఒక తంబు చూసేది, ఎంతవరకు నాకు తెలియదు, కానీ నేను నా మీద ప్రచారం చేస్తున్నారు డీజీపీ చూసారా అని చంద్రబాబు అనడానికి. కల్పితమైనవి కూడా చాలా పెడుతుంటారు కదా, అది నేను చెప్పలేను. కానీ బట్ అట్ ది సేమ్ టైం కాదు, జగన్ చేయించారు, జగన్ ఆయన భార్య చేయించారు అని ఈమె అన్నట్టుగా మళ్ళీ ఈరోజు థంబ్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిన గత వైసీపీ కమ్ తెలుగుదేశం కమ్ ఆ మంత్రి, మాజీ మంత్రి, ఆయన మళ్ళీ మొన్న మాట్లాడారు వీళ్ళే ఇవన్నీ బయటికి వస్తాయని. సో బయటికి వస్తే ఒకవైపునేమో మీరు వేగవంతం చేయండి, దాన్ని న్యాయం జరగాలి అని వీళ్ళు వాళ్ళకే విజ్ఞప్తులు చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అన్నీ అయిపోతున్నాయని వీళ్ళే చెప్తుంటారు. పొంతన లేకుండా ఉంది. అసలు సిబిఐ ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది, కోర్టులు కూడా ఎందుకు ఒక కొలికి తేవట్లేదు మనకు అర్థం కాదు. అంటే చిక్కుముళ్ళు చాలా ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికీ. ఇంకొక పెద్ద విశేషం ఏమంటే ఆ హత్య, దాని మీద జరిగిన ప్రచారం ప్రభావం వైసీపీకి ఖచ్చితంగా వ్యతిరేకంగా నెగిటివ్గా ఉండాలి అది. కానీ అందులో అసలు వాళ్ళందరూ చెప్తున్న కింగ్ పిన్గా ఉన్న అవినాష్ రెడ్డి ఏమో ఎన్నికల్లో గెలిచాడు. సో అక్కడ పనికి వచ్చిన దానికంటే కూడా బయట చాలా ఎక్కువ ప్రభావం చూపించినట్టుగా ఉంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది కోర్టులు మాత్రమే, హైకోర్టు మరీ ముఖ్యంగా. ఎక్కడన్నా తప్పు ఉంటే దాన్ని పద్ధతి ఆపి వేగంగా జరిగేందుకు వాళ్ళు చేయాలి. రాజకీయంగా అంటారా, అనిత లాంటి వాళ్ళు చెప్పేది హోంమంత్రి అయిండొచ్చు, కానీ అది ఒకసారి జ్యుడిషియరీ ముందుకు పోయాక చేయగలిగింది ఏముంటుంది? సిబిఐ ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండదు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తనకు ఒక వైఖరి ఉంటే తన తరఫున అక్కడ ఒకటి ఏదైనా దాఖలు చేస్తే తమ స్పందన, లేదా ఇంప్లీడ్ అయితే రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఇంప్లీడ్ అవుతున్నాం, పోలీసు మా వైఖరిది అని వాళ్ళు ఎక్కడైనా చేస్తే అది చేయొచ్చు. గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం మరి వైఖరి మార్పు ఎలా ఉంటుందో చూడాలి మనం. సార్ పెద్దిరెడ్డి గారు చేసిన నేను చెప్పేది ఒకటే, నాటకీయంగా ఇప్పటికిప్పుడు అయిపోతుంది, డ్రామాటిక్గా
అయిపోయింది, కొలిక్కి వచ్చేసిందా, అక్కడ వచ్చిందా, అదే అంతా అదే ఏం లేదు ఆ విధమైనది ఉంటే సునీతమ్మ ఇక్కడికి ఎందుకు వస్తారు? ఆమె ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. సరే, ఏంటి పెద్దిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, కేసులు ఇవి అవి అని చెప్పి ఆయన ఆందోళన, అక్కడ చాలా పెద్ద హైడ్రామా నడుస్తుంది పెద్దిరెడ్డి గారి ఆ కాంపౌండ్లోని. అంటే 20 రోజులైంది పెద్దిరెడ్డిదా అక్కడ ఆఫీస్లో ఫైళ్ళు అవి తగలబెట్టారు. ఇదంతా డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు. ఒకరు 15 మందిని విచారించారు, కొంతమందికి మీద కేసులు పెట్టారు. ఇవన్నీ అయ్యి 20-22 రోజులు అవుతున్నా కానీ మరి ఏమి నెక్స్ట్ ఏం జరిగింది? వాట్ ఈస్ ది అవుట్కమ్? మీకు ఆసక్తికరమైన విషయం చెప్తాను. పెద్దిరెడ్డి మాత్రం కాదు, చంద్రబాబు నాయుడు కూడా నిన్ను అడిగారు ఏంటి ఏమైపోతుంది ఏం ఆలోచన అని. నిజంగా ఇదే మన బ్రహ్మ పదార్థంలాగా ఈ రాజకీయ రహస్యం ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు అలాగే కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఇటు సిపిఎం వాళ్ళు అటు సిపిఐ రామకృష్ణ వాళ్ళు కూడా అక్కడ పెద్దిరెడ్డి భూదందాలు ఇవన్నీ ఉన్నాయి, ఆ విషయాలన్నీ బయట పెట్టాలని వాళ్ళు కూడా స్వయంగా అడిగారు.